అందరికీ నమస్కారం. అలా వద్దన్న భయపడతారన్న చూస్తే కదా. ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్ వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మం రాడ్ నా కొడక, నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. ఆ మాట్లాడనుకోని మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. రండి రండి రండి, నీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్. ఇట్స్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీషు. అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడా ఎవరైనా? ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోన్ వేసి వారకుల్లో వచ్చారా. సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్ గా ఇప్పుడు జరిగింది. వి డోంట్ నో వై. ఏ డౌటా? ఇష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేను ఏమన్నాను? చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. నా ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన. నీకున్నట్టే వాడికి అమ్ముందని గుర్తు రాలేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్, ఇది ఎవ్వరి తప్పు లేదు. పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఈ తల్లూసులు నీకు తప్పదు, నాశనం అయిపోతావు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. అరే ఇట్స్ ఓకే, అయ్యేది ఇట్స్ ఓకే, మన తప్పేం లేదు. అంటే చావు కేకలకు అలవాటు పడిపోయి తల్లి కడుపుకోతే ఏమిటో మర్చిపోయావా? అవునా సారీ ఓకే. జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు యాక్సిడెంట్, ఇది ఎవరి తప్పు కాదు, ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్. ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. ఇలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది. ఏంటి నేను ఒక్కనే కూర్చుని అది వదిలేసి అల్లరిలా చిల్లర వేషాలేంటి? థియేటర్ ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటి వరకు. సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండిరా. లాస్ట్ 2 weeks గా ఈ గార్డెన్ లో మూల కూర్చుని ఉంటున్నాడు. తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్ లో చెప్తాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. థియేటర్ లో చూస్తేనే నాకు తెలుస్తుంది. అంటే నేను ఇన్ని కోట్లు పెట్టి అమ్మాం కదా సినిమా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా ఈ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్ లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్?